దక్షిణాఫ్రికాతో జరగనున్న 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక గాయం తర్వాత కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కు చోటు కల్పించారు. ఇక రెగ్యులర్ గా శుభమన్ గిల్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ఆడిన జట్టులోని ప్లేయర్స్ ఎక్కువ మందికి దక్షిణాఫ్రికాతో సిరీస్ కు అవకాశం కల్పించింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ మరోసారి కరుణ్ నాయర్ కు చోటు కల్పించలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ అతనికి చోటు కల్పించలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. 3వ స్థానంలో సాయి సుదర్శన్ ఆడే అవకాశం ఉంది. ఇక దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జూరేలలో ఒకరికి 4వ స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది. మొత్తానికి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు నవంబర్ 14న జరగనుంది. జట్టులో 4 స్పిన్నర్లు, 3 పేస్ బౌలర్లకు ఛాన్స్ ఇచ్చారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జడేజా రూపంలో 4 స్పిన్నర్లు, ఇక బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ రూపంలో 3 పేసర్లు ఉన్నారు. ఇక నితీష్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు 14 నుంచి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఇక 2వ టెస్టు 22వ తేదీ నుంచి గౌహతిలో జరగనుంది. ఇక ఆ తర్వాత 30వ తేదీ నుంచి డిసెంబర్ 6 వరకు 3 వన్డేల సిరీస్ ఆడనున్నాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు 2 జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. మొత్తానికి టెస్టు సిరీస్ కు భారత జట్టు ఇది: శుభమన్ గిల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జూరేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.